అందరికీ నమస్కారం అండి. మేము మొన్న జాతరకు వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము కదా, అందుకోసమని మా వదిన మా కోసమని నాకు చాలా ఇష్టమైన వంటలన్నీ తనే స్వయంగా ప్రిపేర్ చేసిందండి. ఇప్పుడైతే ఇక్కడ పలావ్ చేస్తుందన్నమాట. ఎర్రగా కాకుండా మరీ మసాలా ఎక్కువ వేయకుండా అన్నీ తక్కువ వేసి చాలా బాగా చేసిందండి. పాప చూసారా ఎలా తొంగి చూస్తుందో. నువ్వు చేస్తావా అంటే సిగ్గుపడిపోతుంది, చేస్తుందంట. చేస్తా అని చెప్తుంది కదా. ఆవిడ 3 పిడికిళ్ళు వేశారండి, అదైతే కరెక్ట్గా సరిపోయింది అన్నంలోకి ఉప్పు. ఇక్కడైతే పొట్టేలు తలకాయ అండి, తలకాయ కూర అని తెచ్చినాడు మా వదిన వాళ్ళ చిన్న అబ్బాయి అనమాట. ఈ అబ్బాయి అయితే కొట్టించే వాళ్ళు లావు ముక్కలు కొట్టించారనేసి మళ్ళీ అబ్బాయి సన్నగా కొడుతున్నాడు అనమాట. సన్నగా ఉంటేనే తలకాయలు ఎక్కువ ఎముకలు ఉంటాయి కాబట్టి కొంచెం సన్నగా ఉంటేనే మనకు కూడా బాగా ఉడుకుతుంది కూర. ఈవిడ మా చిన్న వదిన గారండి. అబ్బాయి కొట్టించినటివి, సగం కొట్టినటివి, కొంచెం మెత్తగా ఉండేటివి కోస్తుంది అనమాట. ఈవిడ పక్కింటి ఆవిడండి, మా వదిన వాళ్ళ పక్కింటి ఆవిడ. నన్ను చూసి పలకరిస్తుంది అనమాట, ఎప్పుడొచ్చావు అనేసి. బాగున్నావా అంటే బాగున్నాను అని చెప్పేశాను. నేను కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉండేసరికి వాళ్ళు అన్నం అయితే అయిందండి, లోపల కూడా పెట్టేశారనమాట. ఇప్పుడైతే కూర పొయ్యి మీద పెడుతున్నారు. అది తలకాయ కూర అని చెప్పాను కదా, అదైతే కూర పెడుతున్నారనమాట పొయ్యి మీద. అంతా మబ్బుగా అనిపిస్తున్నారు, ఒక్కరి వల్ల లైటింగ్ లేదు, మబ్బుగా కనిపిస్తున్నారు మీరు. డాడీ పోదాం. బ్యూటీ పార్లర్కి పోయి రాపోరా, బ్యూటీ పార్లర్కి పోయి రాపో, చేయించుకొని రాపు దబక్కిన 10 నిమిషాలు. అదే ఇక్కడ మా వదినమ్మ అయితే ప్రతి దాంట్లో నెయ్యి వాడిందండి. కూరలో కూడా మీరు చూసే ఉంటారు, నెయ్యి వేసి కొంచెం ఆయిల్ వేసింది.
వంటలకు మనకు వాళ్ళకు పెద్ద తేడా ఏం లేదు, కానీ వాళ్ళు తిరగమాతలో అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు పచ్చి కొబ్బరి ఇట్లా మెత్తగా చేసి గ్రైండ్ చేసి తిరగమాతలో వేసినారనమాట. నాటుకోడిలో కూడా అలాగే వేసింది ఆవిడ. ఉప్పు కారం అన్నీ మనలాగే చేసిందండి, తక్కువ ఏం కాకుండా బాగానే వేసింది అన్నీ. ఇదైతే నాటుకోడి అండి, నాటుకోడి తెప్పించింది వదిన. ముక్కలుగా కోస్తుంది చూడండి. అంత పని చేస్తూ కూడా చక్కగా నవ్వుతుంది కదా. నేను మళ్ళీ ఒకసారి అలా ఇంటి లోపలికి వెళ్ళి పిల్లలు ఏం చేస్తున్నారో చూసి కొంచెంసేపు మాట్లాడి వచ్చేసానండి. ఈ లోపు అయితే కూర వాళ్ళు దించేసి మళ్ళీ నాటుకోడి పొయ్యి మీద వేస్తున్నారు. మా వదిన వాళ్ళ చిన్న అబ్బాయి అండి. ఆ అబ్బాయి హెల్ప్తో మా వదిన మళ్ళీ నాటుకోడి కూర కూడా ఫినిష్ చేసేసింది. దీంట్లో కూడా కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసింది. కొబ్బరి మెత్తగా మిక్సీకి బట్టి అది కూడా వేసిందండి. మిగతా ప్రాసెస్ అంతా మనలాగే చేశారన్నమాట. వద్దులే వద్దు వద్దు పిల్లలు చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ మరి రొట్టెలు అయితే కొట్టేస్తున్నారండి. పాటలు పెట్టుకొని మరి రొట్టెలు కొట్టేసి ఇంకా వచ్చి నిలబడినారు. చూసారా ఇద్దరు అక్క చెల్లెండ్లు. ఇంకా నేనైతే చూస్తూ నిలబడినానండి. ఎందుకంటే నేను ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు నా వంటలు చేసి వాళ్ళని భయపియాలనుకోనండి, వాళ్ళతోనే చేయించుకొని నేనైతే కడుపు నిండా తినేస్తాను. అదన్నమాట సంగతి. అందుకే అలా చూస్తూ నిలబడిపోయానమాట. కెమెరా వేరే వాళ్ళు తీసుకున్నారు కొంచెంసేపు.
అందుకు అలా నిలబడిపోయినాను. ఇంతేనండి వీడియో. నేను మీ అనసూయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు వీడియో చూసి మీకైతే ఏమైతే అనిపించిందో అది కామెంట్ ద్వారా తెలియజేస్తారనుకుంటున్నానండి. మరో మంచి వీడియోతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి. థ్యాంక్ యూ.